బట్ కొంచెం ఇంకా అర్లీగా వచ్చుంటే యూ వుడ్ ప్రాబ్లీ బీన్ ద సూపర్ స్టార్ ఇన్ తెలుగు. Everybody says. Because But I don't want to be a superstar. I don't want to compare you With to due some of the respect, superstars. No, you don't want to be a superstar. Even if you want, I don't want to be. Why? With due respect, it's a lot of responsibility, and you are restricted to being only a superstar. But if you're an actor, you can be so many things. I love to be an actor. సో బాగా రంగమత క్యారెక్టర్ వచ్చినప్పుడు మాత్రం నేను అఫ్కోర్స్ సుకుమార్ గారు మోస్ట్ బ్రిలియంట్ ఎపిక్ సినిమా ఆఫ్ తెలుగు హిస్టరీ ఏమైనా ఉంటే చరిత్ర రంగస్థలం. రామ్ చరణ్ గారి యాక్టింగ్ కావచ్చు, సమంత గారి యాక్టింగ్ కావచ్చు, అండ్ యువర్ పర్ఫార్మెన్స్ ఒకటే అనిపించింది. మా చిన్న పిల్ల, మా బుజ్జి తల్లి, మా బుజ్జి. When you met me, I was like, yeah, and teenage is like unmarried and very. దాన్ని ఇంత మెచ్యూర్ క్యారెక్టర్లో వేశారంటే అసలు అత్త ఏమిటి, అసలు చెల్లి అనాల్సిందే. స్టార్టింగ్లో సినిమా రిలీజ్ కాకముందు వచ్చినప్పుడల్లా చాలా మంది నాకు హీరోయిన్లు మదర్ క్యారెక్టర్లు ఆఫర్ చేశారు. నేను అన్న అత్త అంటే అఫెండ్ అయ్యావా అప్పుడు కొంచెం ఆ టైంలో? బట్ అవుతాం కదా అఫ్ కోర్స్, లైక్ అదేంటి అప్పుడేంటి అని. బట్ నౌ ఆఫ్టర్ డూయింగ్ దట్ క్యారెక్టర్ ఐఎమ్ లైక్ ఇట్స్ ఓకే, ఐ విల్ డూ దట్. హీరోయిన్ మదర్ క్యారెక్టర్ కూడా చేస్తాను, కానీ థియేటర్ నుంచి బయటకు వచ్చాక ఆ మదర్ క్యారెక్టర్ గురించి ఎక్కువ మాట్లాడాలి ఇస్ వాట్ ఐ. సో యూ డోంట్ మైండ్ హీరోయిన్ మదర్ క్యారెక్టర్? ఐ డోంట్ మైండ్, వై నాట్? బట్ ఇట్ హ్యాస్ టు బి లైక్ హౌ వన్ శివగామి ఈస్ దేర్. She's playing a hero's mother, but she's so iconic. She's so iconic now, yeah. So I don't mind. But she's had her journey and as a glamorous heroine. Of course. So నీకు ఇంకా కొంత కాలం. Why do you want to be like them? Like, why should I? Even I have my own journey. నేను చేశాను. I've been. What is that? They write ఈ మధ్య అన్నిట్లో బుల్లితెరకి గ్లామర్ అద్దిన అతి కొద్ది మంది యాంకర్లలో మొదట అదే ఉంటుంది. అందమే అసూయపడాను. ఐఎమ్ లైక్, ఓ గాడ్. So I have my own journey. A lot of people said నాకు overnight వచ్చేసిందని, but they don't know the struggle I. నాకు కొంచెం చెప్పు తల్లి, ఐ రియలీ వాంట్ టు నో. బికాజ్ నాకు న్యూస్ రూమ్లో నువ్వు బాధపడుతూ ఉండేదాన్ని అప్పుడప్పుడు. ఫైట్స్ అయ్యో. అవును అవును, యా. బాయ్ ఫ్రెండ్తో ఫైట్స్ అప్పుడు. అవును, మా ఆయన, మీ ఆయనతో అదే. యా, లైక్ సో ఫైట్స్ అవ్వడమో లేకపోతే. బికాజ్ నాకు అప్పుడు చాలా కొత్త అక్క. లైక్ అప్పుడు తర్వాత నాకు ఎంత రెస్పెక్ట్ ఉందంటే, ఎవ్రీబడి ఎవరైతే మొహానికి మేకప్ వేసుకొని కూర్చుంటారో వాళ్ళ ప్రైవేట్ లైఫ్ గురించి నోబడీ కేర్స్. తీసేశాక మనం అలాగే వెళ్ళి పడుకుంటాం, అలాగే బ్రష్తో ఉంటాం, మనం ముందు వెనక పనులు చేయం. వీఆర్ లైక్ ఎనీబడి. అవును, వీ ఈట్ విత్ అవర్ హ్యాండ్, లైక్ అలాగే పోతాం, అలాగే తింటాం ఇస్ వాట్ ఐ సే. బట్ నోబడీ కేర్స్. వాళ్ళు ఏంటో మేకప్ వేసేసుకుంటే మనం వీఆర్ ఓన్లీ సమ్ ట్రాష్ క్యాన్స్ అన్నట్టు బిహేవ్ చేసేవాళ్ళు. అలాంటి కామెంట్స్ వచ్చేవి కదా చాలా. ఇప్పుడు కూడా, ఇప్పుడైతే ఇంకా ఎక్కువైపోయాయి. నాట్ దట్, మీరు లెట్స్ గో టు ద సాక్షి థింగ్. అప్పుడు ఏంటంటే ఐ వాజ్ సో ఇమ్మెచ్యూర్, సో నైవ్. ఐ హ్యాడ్ అ ఫైట్ అనుకోండి విత్ మై మమ్, సిస్టర్ ఆర్ మై బాయ్ ఫ్రెండ్ అప్పుడు. బట్ నా బులెటిన్ టైం అప్పుడు I have to wipe off everything in front of the camera, live, be that neutral, live. Sudden ga live ichesevaru. There used to be a guest on the show. You have to parallel kada adi ikkada shut cheseyali. Avunu kada, antega. But I had my boyfriend or my mother or whoever friend, they don't know about all what the life I just got introduced to. అప్పుడే నాకు పరిచయం చేసిన ఈ ప్రపంచాన్ని గురించి వాళ్ళకి తెలీదు. కానీ నేను అక్కడ లైవ్గా ఉన్నాను, ఇక్కడ గొడవలు మెసేజెస్లో అవుతూనే ఉంటాయి, నేను అది చూడంగానే బాధపడుతున్నాను. బట్ ఐ హ్యావ్ టు డూ సంథింగ్ ఎల్స్. ఐ రిమెంబర్ ఐ డిడ్ దిస్ ఆడియో లాంచ్ షిర్డీ సాయి, నాగార్జున గారిది. ఐ హ్యాడ్ అ హ్యూజ్ ఫైట్ విత్ మై హస్బెండ్. ఆల్సో పోస్ట్ పార్టమ్ జరుగుతుంది నాకు అప్పుడు, పెద్దోడు పుట్టి ఉన్నాడు. అండ్ we had a horrible fight, but I still have those pictures. చూసినప్పుడల్లా నేను ఒక లంగావని వేసుకుని ఉంటాను అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాను అప్పుడు, వెరీ యంగ్ లుకింగ్ మదర్తో. బట్ ఇప్పుడు కూడా బ్యూటిఫుల్గా ఉన్నాం. థ్యాంక్ యూ. బట్ దోస్ మెమరీస్ ఫ్లష్ అండ్ వెరీ స్కేరీ ఫైట్ వీ హ్యాడ్. ఏమైంది ఆ రోజు? ఐ డోంట్ రిమెంబర్. ఐ థింక్ నాట్, ఇట్స్ వెరీ ఫనీ ఆల్సో. సంథింగ్ ఆఫ్ నాట్ బీయింగ్ ఏబుల్ టు మీట్, ఆర్ పిల్లాడు రావడం వల్ల బికాస్ ఆఫ్ మై ఫీడింగ్ టైం నిద్ర ఉండదు, మీకు తెలుసు కదా అదంతా. ఆల్ దట్ జాజ్ వాజ్ హ్యాపెనింగ్ అండ్ దేర్ వాజ్ దిస్ ప్రెషర్ దట్ ఐ హ్యావ్ టు గెట్ బ్యాక్ టు వర్క్ సూన్. అందరూ మర్చిపోతారు, మీరు వచ్చేయాలి అని. అప్పుడు బాబురావు గారు ఉండేవారు కదా, హీ వాజ్ దేర్. అండ్ సో ఐ వాజ్ జస్ట్ రన్నింగ్ ఇన్ ద రేస్ అప్పుడు. ఇట్లా there was nobody to compete with, but
నాకు నేనే ఐ షుడ్ నాట్ లెట్ గో వర్క్ అనేది ఏదో. సో ఆ ప్రెషర్లో చాలామంది అనుకుంటారు దట్ వీఆర్ సంబడి ఎల్స్ ఫ్రమ్ అదర్, వేరే గ్రహాంతర వాసులు అనుకుంటారో ఏంటో, బట్ నో. అంటే కష్టాలు ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయని గ్రహించారు. అగైన్ ఐ వోంట్ బ్లేమ్ దెమ్ ఆల్సో అక్క, ఎందుకంటే అట్లా ప్రిపేర్ చేశారు. బట్ ఈరోజున్న దట్ వాజ్ అ పీరియడ్ లైక్ 90s 2000 టైంలో. నా సోషల్ మీడియా ఎంత వచ్చిన తర్వాత అది చెప్పు, ఐ వాంట్ నో అబౌట్ దట్ మూమెంట్. అప్పుడు చాలా ఇన్నర్ స్ట్రగుల్ ఉండేదా? అంటే బికాస్ బయట ఫైటో లేకపోతే అన్ప్లెజెంట్ సిచ్యువేషన్ ఏదో అయింది, బట్ ఇక్కడ వెళ్ళి నవ్వుతూ అందరిని ఇంట్రొడ్యూస్ చేయాలి, యూ హెవ్ టు లుక్ యువర్ బెస్ట్. అప్పుడు లోపల లోపల ఏడ్చేదాన్ని. చాలా, ఐ థింక్ ఐ గ్రోన్ ఓల్డ్. ఇంకా యంగ్గా ఉండేదాన్ని మా స్ట్రెస్ లేకపోతే. ఓ గాడ్, టెల్ మీ అబౌట్ ఇట్. చాలా ఉండేది. దేర్ వర్ వెరీ హారబుల్ టైమ్స్ అండ్ బట్ ఐ బికమ్ అ వెరీ స్ట్రాంగ్ పర్సన్ ఇప్పుడు. కానీ ఆ టైంలో అయితే తెగ ఏడ్చేసేదాన్ని నేను బాబోయ్. ఐ రిమెంబర్ ఐ క్రైడ్ సో మచ్. ఎవరు హూ కన్సోల్స్ యూ అలా ఏడ్చినప్పుడు? లాట్ ఆఫ్ టైమ్స్ నేనే ఆ టైంలో. ఇప్పుడు డెఫినెట్లీ ఈవెన్ మై హస్బెండ్ హెస్ ఇవాల్వ్డ్. We've been dating each other since నేను 16 years, he was 19 and a half, 20. You told me అప్పుడు మేకప్ నువ్వు చెప్తే నేను ఏంటి ఇంత చిన్న వయసులో remember how I quit సాక్షి? అవును, తక్కువని. సో చాలా మందికి తెలియదు, బట్ సాక్షి వాళ్ళకి తెలుసు. అంతే. సో వీ వర్ ఆల్ హాట్ బ్లడెడ్ అండ్ ఇట్లా జోష్లో ఉండే. బట్ అప్పుడు ఆ టైంలో ఇట్ వాజ్ ఆల్ మీ. ఇట్ వాజ్ ఆల్ మీ. అండ్ వీ హ్యాడ్ అ క్రాస్ కల్చర్ మ్యారేజ్. నో, హీస్ ఫ్రమ్ బిహార్, నేను సౌత్. సో లాడ్ ఆఫ్ పెళ్లి టైం నుంచే చాలా ట్రబుల్స్ అంటే ఎవరింట్లో అయినా ఉండేవే. బట్ బికాస్ వీఆర్ ఇన్ దిస్ ఇండస్ట్రీ, పబ్లిక్ ఇండస్ట్రీలో ఉన్నందుకు, ఆ మీడియా పబ్లిక్ స్పేస్లో ఉన్నందుకు, పబ్లిక్ స్పేస్లో అని కాదు, రంగుల ప్రపంచంలో ఉన్నందుకు నోబడీ కేర్స్ వాట్ వీ గో త్రూ బిహైండ్. కెమెరా వచ్చిందంటే అందంగా ఉండాలి, లేదంటే నువ్వు ఆంటీవి, నువ్వు ఇది, నువ్వు అది. ఎంత దరిద్రమైన కామెంట్లు పెడతారు. నీ కోపం రాదాను? దెవర్ టైమ్స్ వచ్చేవి, రియాక్ట్ అయ్యేదాన్ని. కానీ ఇప్పుడు లైక్ ఐ సెడ్, నేను ఇవాల్వ్ అయ్యాను. ఆల్ దే కెన్ డూ ఇస్ సే, అది కూడా కీబోర్డ్ వారియర్స్ అంతే. అండ్ ఐ ఫీల్ సారీ ఫర్ దెమ్ ఆల్సో నౌ. నేను అది కూడా దాటేసాను. ఐమ్ లైక్ వాట్ ఇస్ దిస్? ఐ ఫీల్ సో సారీ ఫర్ ద ఫ్యామిలీ, ఫర్ యువర్ ఫ్యామిలీ. మీ ఇళ్లలో కూడా ఆడవాళ్ళు ఎంత తొక్కేస్తున్నారో అనిపిస్తుంది నాకు అప్పుడు. చాలా దారుణం. మొన్న ఒక ఫేస్బుక్లో ఇలాగే ఎవరో దరిద్రమైన కామెంట్ పెడితే, ఎప్పుడు మామూలుగా మనం బ్లాక్ చేసామని పెడతారు, బ్లాక్ చేయకుండా లెఫ్ట్ రైట్ దులిపేసా. ఇచ్చేయాలి, నువ్వు చేస్తావు, చాలాసార్లు చూశాను. ఇప్పుడైతే నేను మొన్న ఒక 2-3 సార్లు ఇలాగే ఏదో సంథింగ్ దే టాక్, పడుకున్నావా ఇలాంటి మాటలేవో మాట్లాడతారు. నువ్వు వెళ్ళావు కదా, నీకు ఎలా వచ్చిందో తెలుసు. సో అవునా, మీ ఇంట్లో ఇలాగే జరుగుతుందేమో, నాకైతే తెలియదు, మరి చెప్పవా నాకు అని అనేసాను నేను. టప్ మని డిలీట్ చేశాడు కామెంట్. ఐ థింక్ దే షుడ్ గెట్ ద టేస్ట్ ఆఫ్ దర్ ఓన్ మెడిసిన్. వాళ్ళు తయారు చేసిన మందు టేస్ట్ వాళ్ళకి ఇవ్వాలని అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఊరుకోకూడదు. డెఫినెట్గా బ్లాక్ చేయడం అనేది ఒక ఆప్షన్ మాత్రమే, కానీ యూ షుడ్ నాట్ ఎక్సర్సైజ్.